వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. ఈ జగత్తునంతటికీ ఆయనే సృష్టికర్త, శివుడే. ఎలా సృష్టికర్త అవుతాడు? నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం చేసి గావించి సంసార చక్రక్రియాయంత్రవాహుండవైతి ఆదిదేవా మహాదేవ అని ఆదికవి నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో కిరాతార్జునీయ ఘట్టంలో అర్జునుడికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు రాసిన దండకంలో చెబుతారు. నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం చేసి గావించి, పరమేశ్వర నువ్వే ఈ లోకాలన్నింటినీ మహీ వాయు ఖ ఆత్మ అగ్ని తోయంబులు పంచభూతాలు ఉన్నాయి, భూమి నీరు నిప్పు గాలి ఇలాగా. వీటికి తోడు సూర్యచంద్రుడు, ఇవన్నీ ఉన్న ముఖ్యమైనది జీవుడు. మనం నేను అని ఏదంటున్నామో అది, ఆ జీవుడిని సృష్టించింది ఆయన. జీవుడినే యజమానుడు అంటారు, పురుషుడు అంటారు. పురుషుడు అంటే మగవాడని అర్థం కాదు, జీవుడు అని అర్థం. ఆడ అంటే మగ అంతే. అందుకని ఈ శరీరాన్ని ఏర్పాటైంది పంచభూతాలతో. దాని లోపల జీవుడు ఉన్నాడు, అదే ప్రాణం. ఆ పైన సూర్యచంద్రుడు, పగలొకరు రాత్రి ఒకళ్ళు, పెద్ద వాచ్యమని, అంతకంటే ఏముంది? ఈ అష్టమూర్తులు, అందుకని శివుణ్ణి అష్టమూర్తి అంటారు. ఆ అష్టం ఆయనే. ఆయన మళ్ళీ వారెవరు వేరే నుంచి రాలి, ఆయన నుంచే అన్నీను, ఆయన నుంచే అన్నీ వచ్చాయి. ఆయన నుంచే తీసి ఎందుకు చేశాడు? లోకవత్తు లీలా కైవల్యం బ్రహ్మసూత్రాల్లో చెబుతారు. భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశారు అంటే జస్ట్ ఫర్ ఎ ఫన్ అన్నారు ఇంగ్లీషులో చెప్పాలంటే. జస్ట్ ఫర్ ఎ ఫన్. మనం కూడా సుఖంగా ఉండాలంటే డోంట్ టేక్ ది లైఫ్ సీరియస్, జస్ట్ ఫర్ ఎ ఫన్. పుట్టడం ఓ ఫన్, ఓ సరదా, ఓ చేలోక్తి. పెరగడం అంతకంటే సరదా, పెళ్లి చేసుకోవడం అంతకంటే సరదా, ఆ తర్వాత పెద్ద దురద, అది వేరే విషయం. ఇవన్నీ సరదాయే, జస్ట్ ఫర్ ఏ ఫన్. తిన్నగా ఉన్నవాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నామా, ఆ బుద్ధి లేదా? చేసుకున్న వాళ్ళని ఎవరిని అడిగి వాళ్ళ ముద్దు దగ్గర మేకెట్టు, బాబోయ్ వద్దంటారు వాళ్ళు. చేసుకున్న 10 ఏళ్ళు అయిన వాడి దగ్గర మూతెట్టు, ఆడ మగ ఎవరైనా సరే వద్దు మొర్రో అంటారు. మనం ఏమన్నా మై లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. నువ్వు పెద్ద పూడు ఓడబొడుచుకు పుట్టావు ఇక్కడ, నాది వేరే అని ఎదురు చేసుకో, ఏమి లేదు. పక్కా మొహమాటం లేకుండా చెప్ప లైంగిక వాంఛలని ఆపుకోలేకే మనం సంసార బంధంలో దిగామండి. నో డౌట్ ఎట్ ఆల్. వేదం శాస్త్రం అన్నీ చెప్పింది అదే. నువ్వు ఎన్ని చెప్పినా సరే, తోడు నీడ దూడ పేడ ఇవన్నీ నువ్వు చెప్పుకునే మాటలు ఇవన్నీ. మొగాళ్ళు కూడా తోడు ఉండొచ్చు. మీ అమ్మ నీకు తోడు కదా, మీ నాన్న మీ మేనమామ తోడు కదా, ఆవు తోడ తోడు కదా. ఈ తోడు ఎందుకయ్యా? పని లేక పెరుగులో తోడు. ఇవన్నీ చెప్పే కబుర్లు బాగుండదని అలా చెబుతూ ఉంటాం. స్పష్టంగా మనిషి లైంగిక వాంఛలను నిగ్రహించుకోలేకే ఓ స్త్రీతో బంధం, పురుషుడితో బంధం, స్త్రీ అయినా పురుషుడైనా. అది ఇతరత్రా ఉందండి, అంతేనా అనొద్దు. మన హిందూ ధర్మంలో విశిష్టత ఏమిటంటే మనిషి బలహీనత తెలుసును కాబట్టి వీడు ఎలాగూ నిగ్రహించుకోలేడు, ఆడైనా మొగైనా. ఈ లైంగిక బంధాన్ని ధర్మబంధం చెయ్యాలి అని వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జయహో సప్త ఋషులకి నమస్కారం, హిందూ జీవన విధానానికి నమస్కారం. ఎలాగో ఈ కోరిక ఉంది, నిగ్రహించుకోలేడు, లేకపోతే పక్కదారి పట్టేస్తాడు. రోజుకొకళ్ళు. ఇంకా వీళ్ళు చూస్తున్నాం కదా ఆధునిక సమాజంలో లివింగ్ రిలేషన్షిప్. మళ్ళీ లివింగ్ రిలేషన్ అయ్యాక ఓ 2 నెలలు అయ్యాక పోలీస్ స్టేషన్కి బ్రేకప్ అయిందండి, మరి ఎవడు పెట్టుకోమనండి నేను? వాళ్ళు ఏం చేస్తారు? అక్కడి నుంచి షరతులు, దానికోసం కోర్టులు, చట్టాలు. ఏమిటి సహజీవనాన్ని కోర్టులు ఏమిటనమ్మా? నేను బహిరంగంగా శివరాత్రి నాడు వ్యాఖ్యానిస్తున్న లివింగ్ రిలేషన్షిప్ నథింగ్ బట్ డిబేచింగ్. ఇది వ్యభిచారం అండి పూర్తిగా. దయచేసి మానేయండి. ఆ మాట వస్తే గోమె కొట్టండి వెంటనే. మనిషివా పశువా అని? నీకు బుద్ధి లేదా? పెళ్ళి కాలేదా? ఎవరితో లివింగ్ రిలేషన్షిప్పా అంటే ఏంటి అర్థం చెప్పండి? పెళ్ళై 25 ఏళ్ల బట్టి 40 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్న వాళ్ళం మాది లివింగ్ రిలేషన్ కాబట్టి డయింగ్ రిలేషన్ అండి ఇది. ఏం కొత్త పదాలు కనిపెడతారో ఎక్కడి నుంచో. ప్రేమికులట, లివింగ్ రిలేషన్ అట, 6 నెలలు అయ్యాక నిర్ణయించుకుంటారట. అంటే ఇవన్నీ ఎక్సర్సైజులు అయ్యాక నిర్ణయించుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? దీనికోసం డేటింగా, దానికోసం యాప్లా? మళ్ళీ శివరాత్రికి ఇంతమంది జనం వస్తారు, నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. ఇందులో రేపు మళ్ళీ డేటింగ్ వెళ్ళిపోతారు సగం మంది. చాలా విరక్తిగా ఉన్నాయి. ఎందుకు చెబుతూ ఉంటామంటేనమ్మా, 10 మంది అయినా మారుతారు కదా, భగవంతుడు మనకి వాక్కిచ్చాడు కదా, బతుకున్నది అందుకే కదా అని చెబుతామమ్మా, అంతకంటే ఏం లేదు. 10 మంది అయినా మారుతారు కదా. అసలు మారాలనే తపనో, మంచి కోసం బతకాలనే తపనో లేకపోతే ఇంతమంది రారు కదా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? మీ పనులన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చామంటేనే మనలో ఒక తపన ఉంది, అది ముందు సంతోషించాలి.
ఉంది, ఏదో ఉంది ఇక్కడ. లేకపోతే ఇదేం సినిమాయా? నేనేమన్నా సినిమా స్టార్నా? నేనేమన్నా భారత్ పాక్ మ్యాచ్ పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారండి పని లేక? ఏదో చెప్తాననే కదా. అది ఏమవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళేసరికి పక్క వెళ్ళిపోతుంది. అది దాన్నే మననం నిధిధ్యాసనం ద్వారా నిలబెట్టుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. విన్నదాన్ని మననం చేసుకోవాలి. నిధిధ్యాస, ధ్యాసితుం ఇచ్ఛా నిధ్యాస, నిర్దిష్టం ధ్యాసితుం ఇచ్ఛా నిధిధ్యాస. అంటే దాన్నే ధ్యానం చేయి, దాన్నే ఆలోచించు, దాన్నే ఆలోచించు. ఎందుకు లివింగ్ రిలేషన్షిప్ని ఇంత పెద్ద మనిషి వ్యభిచారం అని ఎందుకు అన్నాడు? ఆలోచించు. ఎంత మాటనే అంటాం. అదంతే. అది పెళ్లి కాకుండా ఎవరితోనో సంబంధాలు ఎలా పెట్టుకుంటారు? అసలు మనుషులా, పశువులా? మొత్తం దిగజారిపోయింది సంస్కృతి అంతా. తల్లిదండ్రుల అదుపులో లేదు. అక్కడి నుంచి వాడు ఏదో మోసం అసలు వాడిని నమ్మమని ఎవడు చెప్పాడమ్మా? నేను లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకుని ఒక రూమ్లో ఉన్నట్ట ఏం చేయి, సత్యనారాయణ వ్రతం చేయిస్తాడా కూర్చోబెట్టి? ఆ మాత్రం తెలియదా? అంత అజ్ఞానం. మళ్ళీ బీటెక్, స్టేట్ ర్యాంకు, దేనికి ర్యాంకుల పని లేక. నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోలేనప్పుడు ఆడదానవేనా మొగాడవేనా అదొకటే ప్రశ్న. నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోలేనప్పుడు, నువ్వు పెళ్ళయ్యే వరకు కనీసం ధర్మంగా ఇంద్రియ నిగ్రహంతో ఉండలేనప్పుడు నువ్వు నీకు శివజ్ఞానం ఎందుకయ్యా? ఏమిటి స్వేచ్ఛ? నీ కోరికను నువ్వు నిగ్రహించుకోలేవు, నీకు స్వేచ్ఛ ఏమిటి? ఈ విచ్చలవిడితనమే కదా ఇవాళ సమాజాన్ని నాశనం చేస్తుంది. అక్కడి నుంచి వీడియోలు అనడం, అలా పెట్టారనడం, ఇలా. అసలు నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఎలా పెడతాడయ్యా ఎవడైనా? నువ్వు అవకాశం ఎలా పెడతాడు? ఇవ్వకపోతే ఇవ్వకూడని చనువులంతా ఇచ్చేసేసి వాడు ఫోటోలు తీశాక తీడా ఇలా చేస్తాడని అనుకోవాలే. పంచభూతాలతోనూ భగవంతుడు సృష్టించి ఈ సృష్టి అంతా చేశాక ఇది ఫన్ అన్నాడు. ఇది నువ్వు ఎన్ని సుఖాలు పొందినా ఇంకా పొందాలని అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈజ్ లైఫ్. అంచేది ఈ సుఖాలకి మొత్తం అడ్డుకట్ట వేసేయవలసింది. ఎలాగా? మీ అపార్ట్మెంట్లో మీరు వాడుతూ ఉంటారు చూడండి, థ్రెడ్మిల్ టెస్ట్ అని ఇంత పొడుగు బెల్ట్ ఒకటి పెడతారు ఇక్కడ. దాని మీద ఎక్కి వీడి గ్రౌండ్ చుట్టూ నడవడానికి బద్ధకం, దాని మీద నిలబడతాడు, స్విచ్ ఆన్ చేస్తాడు, అది తిరుగుతుంటే వీడు నడుస్తాడు. ఇదో కర్మ. వీడు స్వతంత్రంగా నడవడం. స్వతంత్రంగా నడవమంటే 100 షరతులు పెడతాడు. వానొచ్చింది, చలిగా ఉంది, వేడి ఏమీ ఉండదు. మళ్ళీ అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు మాత్రం వాకింగ్ ట్రాక్ ఉందా? ఎందుకు? నువ్వు తిరగనప్పుడు. దానికో మరి 2000 SFT దండగా, దానికి ఇంకో 25 లక్షలు దండగా. ట్రాక్ ఉందా? అది ఉందా? ఇవేం వాడవు దేనికి? ఇది ఇంత ట్రాకు ఇక్కడ పెట్టుకుంటాం. మళ్ళీ మనం పెద్ద TMT మిషన్ ఒకటి పెట్టుకుంటాం పైన, దాన్ని ఎక్కుతాం. 4 రోజులు నడుపుతాం. 4 రోజులు నడిచాక ఏం చేస్తాం? బద్ధకం, ఆపేస్తాం. దాని మీద జాకెట్లు, తువ్వాళ్ళు ఆరేస్తాం. అంటే నువ్వు దండం కింద వాడేవు. దండం కింద వాడడానికి 50,000 ఎందుకమ్మో? పని లేక ఒక కొబ్బరి తాడు పెట్టుకుంటే సరిపోలేదా? ఇవి మన బతుకులు. అసలు వస్తువు కొనేటప్పుడు ఇంకా ఆలోచన లేదండి. నిమిషం మీద కొనేయాలంతే. పైగా ఇంటికి వచ్చేయాలి, నొక్కాయి వచ్చేస్తుంది. అమెజాన్ వాడు 4 పెళ్ళాలను మార్చాడు, వాడు బాగుపడ్డాడు మన వల్ల. ప్రతిదీ కొరియరే. అమెజాన్ వాడు ఇప్పటికి 4 విడాకులు అయినాయి వాడికి. అవుతాయి, ఎన్నైనా అవుతాయి. మన ఇంటికి కొరియర్లు వచ్చిన కొద్దీ వాడికి విడాకులు అవుతూనే ఉంటాయి. అంటే మనం ఈ డబ్బులు పెంచి వాడి సంసారం కూడా జరగొట్టాం. కోరికలు విపరీతమైతే అంతేనండి. శివుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? అదే భార్యతో, అదే భర్తతో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు అలాగే ఉన్నారే. శతాబ్దాలు కాదమ్మా, యుగాల తరబడి. ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి నమస్కారం అని పిలుస్తారు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తే మరో పేరుతో పిలవరే. మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? కోరికలు, ఆశలు, దురాశలు, దేనికి ఆగలేం. చదువు పూర్తయ్యే వరకు డిగ్రీ కోసం ఆగలేం. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఆగలేం. పెళ్ళైన తర్వాత సుఖాల కోసం ఆగలేం. పిల్లల కోసం ఆగలేం. ఏడాది అయ్యేసరికి మళ్ళీ తపన. ఇక్కడ పుడతారు, యోగం ఉంటే పుడతారు, లేతలేదు. ఏంటట? తీసేయి. దానికి గొడవే. దానికి మళ్ళీ ఆ పిల్లలకి మళ్ళీ మనంత అపార్ట్మెంట్లో వచ్చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉండదు. దేనికి గోలంతా? ఈ జీవితం మొత్తం ఇట్స్ ఎ ఫన్, జగత్ కారణం. ఇందులో ఏమీ నువ్వు సాధించాల్సింది ఏం లేదు. ప్రశాంతంగా ఉండడం ఒక్కటి సాధిస్తే జీవితంలో అన్నీ సాధించినట్టే లెక్క. అది అలాగో ఆలోచించు. ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటావు అని ఆలోచన. ఎప్పుడు ఇదే గంటకోసారి ప్రశాంతి.
అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అంటాడు యోగ వాసిష్టం అనే గ్రంథంలో. నీ మనస్సు చల్లగా ఉంటే అనంతమైన తపస్సులంతా సప్త ఋషుల తపస్సు నువ్వు ఒక్కడవే చేసినట్లు లెక్కయ్యా అంట. ఆ మనస్సు చల్లగా ఉండడం అనే దాన్ని మనం ఆలోచించట్లేదండి. ఇల్లంతా చల్లగా ఉండడం, రూములన్నీ చల్లగా ఉండడం, వేసవకాలం మంచం కింద ఏసీ పెట్టేయడం, మళ్ళీ చలికాలం వచ్చేసరికి మంచం కింద ఒక కుంపటి పెట్టేయడం, విద్యుత్ కుంపటి అదో తయారైంది కదా, తరగడానికి కూడా కనెక్షన్ పేలిపోయేలాగా. ఈ బయట చల్లదనాల ద్వారా మనం సుఖపడదామని చూస్తున్నా కానీ మనస్సు చల్లగా ఉందా అని ఆలోచించద్దా? ఆ మనస్సు చల్లగా ఉండడానికి ఇవన్నీ అవసరం లేదండి. అనారోగ్యం ఉన్న వాళ్ళకి అవసరమమ్మా ఇవన్నీ, ఆరోగ్యవంతులకి ఏమి అవసరము? అంటే జగత్కారణమైన శివుడు నిశ్చింతగా నిరాడంబరంగా ఉన్నాడు. అంటే నిరాడంబరంగా ఉన్నాడు కాబట్టి మనం వీలైనంత నిరాడంబరంగానే ఉండాలి. ఇంత ఆస్తులు ఇంతంత అంతస్తులు అవసరం లేదు, పెంచుకుంటూ పోవక్కర్లేదు. ఇక్కడ ఒక ఇల్లుంది చాలు దంపతులకి, మళ్ళీ మళ్ళీ ఫామ్ హౌస్, శ్మశానానికి వెళ్ళే వరకు ఏదో ఒకటి కొంటూనే ఉంటాడు ఈ సన్నాసి. ఇంకా అలా కొంటూనే ఉండాలి, మళ్ళీ అప్పులు చేస్తూనే ఉండాలి. అప్పులు పడిపోయాం, మరి ఎవడు పడమన్నాడు? వందే పన్నగభూషణం, ఆయన పావులను ఆభరణాలుగా ధరిస్తాడు. కారణం, పావు అంటే భయం, భయానికి సంకేతం. భయాన్ని ఆయన ఆభరణంగా ధరించాడమ్మా. ఎంత తపస్వి అయితే సాధ్యమవుతుంది? కాస్త భయానికి వణికిపోయి జ్వరం తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ. పావుని ఇలా ఆభరణంగా ధరించాడు. ఎందుకని? నువ్వు భయపడితే అది ఇంకా భయపడుతుంది. పాము ఎప్పుడూ మన్ని కరవదు, అనుమానంలా. ఎందుకంటే దానికి కరిస్తే వచ్చే లాభమే లేదు. పాము మాంసాహారి కాదు, నరమాంసం తినదు. ఎలకలనో కప్పలనో తింటుంది కానీ నరమాంసం తినదు. నరమాంసం తిన్నప్పుడు పాము మనిషిని ఏం చేస్తుందండి? ఎందుకు చేస్తుంది? పూలో చిరత పూలో వస్తే మన మాంసం తింటుంది. పాము మాంసం తింద కదా. అది ఎందుకు కరుస్తుంది అంటే నువ్వు దాన్ని ఏమన్నా చేస్తావేమో అన్న భయంతో కరుస్తుంది. ఆ విషయం తెలుసుకుంటే పాము అంటే భయం పోతుంది. మనం ఏదో చేస్తామేమో అని అది భయపడుతుంటే దానికి మనం భయపడటం ఏంటంటే పిచ్చాళ్ళం కాకపోతే. అందుకే కరుస్తుంది, చుట్టుకుంటుంది పాము ముందు ఎప్పుడు. ఆ కంగారులో ఒక ఆటేస్తుంది. దాని రక్షణ కోసం భగవంతుడు దానికి 2 కూరలు ఏవో ఇచ్చాడు, అందులో విషం పెట్టాడు. మరి లేకపోతే అది బతకడం ఎలాగా? చంపేస్తారు కనపడినప్పుడు అలా. అంచేతన భయాన్ని నువ్వు ఆభరణంగా ధరించవచ్చునయా భయతత్వం తెలిస్తే. చాలా జీవులు అవి భయపడతాయి. పాముకుండే ఒక బలహీనత ఏమిటంటే బుస్ అంటుంది. పాములు వాడిని చూడండి మీరు, పాములు ఆడించడానికి వస్తారు, పుట్ట తీస్తాడు, ఏదో బొర తీసి ఊస్తాడు, అది ఎలా ఊగుతుంటే మధ్యలో బుస్ అంటుంది. సర్లే అంటాడు, వాడు పట్టించుకోడు. ఎందుకంటే వాడికి తెలుసు పాము ఎప్పుడు 3 సార్లే బుస్ ఉంటుంది, 4వ సారి కింద పడిపోవలసింది. దానికి నీరసం ఎక్కువ. అది రోజు ఉపవాసమే, శివరాత్రి కాదు, రోజు ఉపవాసమే. దానికి ఏం దొరుకుతాయి? పాముకి నీరసం ఎక్కువ. అది 3 సార్లే బుస్ ఉంటుంది. లెక్కెట్టు చూసుకోండి, ధైర్యం ఉంటే పాము దగ్గర నిలబడి. 4వ సారి అందావు. 4వ సారి ఏమంటుంది తెలుసా? బుస్సనన్నా వంకట్లేదు, అంతే లొంగిపోయేది, అది మూతేసాడు. ఈ 3 సార్లు నువ్వు ధైర్యంగా ఉంటే పావు నేనేం చేయదు. మనం 3 సార్లు కాదండి, అసలు మొదటిసారి అనగానే శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అంచేతనే నీకేం భయం లేదు. నన్ను ఆరాధించు, నా చిత్రాన్ని చూసుకో, నా చిత్రం ఇంట్లో పెట్టుకో. నేను పావుని ఇలా పట్టుకుని ఉన్నాను కదా, నా 2 కాళ్ళు పట్టుకున్నాడు, నేను కాపాడతా. వందే పన్నగభూషణం మృగధరం. ఈ చేత్తో లేడీని ధరించి ఉంటాడు శివుడు. ఆ లేడీ ఏమిటి? ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దక్షయజ్ఞాన్ని ఆయన ధ్వంసం చేశాడు. అహంకారంతో దక్షుడు యజ్ఞం చేశాడు, దాన్ని ధ్వంసం చేశాడు ఆయన. ఆ చేయడం కోసం వీరభద్రుని పంపిస్తే వీరభద్రుడు ఆయుధం ప్రయోగిస్తే యజ్ఞం మొత్తాన్ని దక్షుడు ఒక మృగరూపంలోకి మార్చేశాడు. అది అక్కడి నుంచి పారిపోయేలాగా. దక్షుడే మామూలు వాడేం కాదు, ప్రజాపతి. ఆయన ప్రజాపతి, బ్రహ్మదేవుని కుమారుడు, శివుడికి మావగారు. శివుడు ఉమాదేవి కంటే ముందు భార్య సతీదేవికి స్వయంగా తండ్రి. ఆయన యజ్ఞం చేసి శివుడిని పిలవలేదు. దానికి కారణాలు వేరే. ఉమా కళ్యాణంలో కావ్యకంఠ గణపతి మహాముని చెబుతారు. దక్షుడు అంటే ఆకాశం అన్నారు. ఆకాశో గోళేభ్యో యద్వ్యతరతి నిజరజశ్చయాదన్నం నేషాయ కీర్త్యతే సా సంసారే దక్షయాగ కథ అన్నాడు. బాబు, దక్షయజ్ఞం వెనకాల ఒక కథ ఉంది, తెలుసుకోండి. ఊరికే ఏదో అల్లుడు మావగారు అనుకోకుండా, అది పురాణ కథ. నీకు అర్థం కావడం కోసం ఓ సినిమా స్టోరీ. అది పురాణ కథలన్నీ అంతే. వాటిని అన్నింటినీ అది రియాలిటీ షో కాదు. అది పురాణ కథలన్నీ సింబాలిక్. ప్రతి కథ వెనకాల ఒక తత్వం ఉంటుంది, శివరాత్రి కథ సహా. ఆ తత్వాన్ని గ్రహించి వదిలిపెట్టాయి. ఎప్పుడు పురాణాలు విన్నప్పుడు మనకి 2 ప్రశ్నలు రావాలి, 2 ప్రశ్నలు రాకూడదు.
రాకూడని ప్రశ్న ఏమిటంటే ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ రెండు దరిద్ర ప్రశ్నలే, నీకు అనవసరం. ఎందుకంటే ఇదేదో దక్ష యజ్ఞం ఎక్కడ జరిగిందో చెప్పామనుకో, నువ్వు ఇక్కడి నుంచి మొత్తం బండగూడ నుంచి అక్కడ బస్ చేసుకు వెళ్ళిపోతావు. ఇప్పుడు సమస్య అది చూస్తే నీకు అది ఏమి రాదు, ఆయాసం వస్తుంది. చూస్తే ఏం వస్తుంది, తెలుసుకుంటే వస్తుంది. కానీ మనం అదే ఆ ప్రదేశం చూద్దాం. అందుకే ఎక్కడ జరిగిందని అడగద్దు, ఎప్పుడు జరిగిందని అసలే అడగద్దు. అదేదో డిసెంబర్ 22వ తేదీ అనడానికి ఎవడను, ప్రతి డిసెంబర్ 22న నువ్వు దక్షుడు పేరు మీద అట్టిపళ్ళు పంచేస్తావు. ఈ దరిద్రం మానాయి. నీకు దేనికి అది అదేమన్నా నీ పుట్టినరోజా? అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ ప్రశ్న వెయ్యకూడదండి. అసలు పురాణ కథలు వినే విధానమే అది కాదు. మనం అదే వింటాం. అది కాదు, ఎందుకు జరిగింది, ఏం జరిగింది. దక్షుడు యజ్ఞం అహంకారంతో చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన దక్ష ప్రజాపతి, ఆయన స్వయంగా ఆకాశం నుంచి ఎప్పుడు అన్ని గ్రహాలకి అన్ని నక్షత్రాలకి మెటీరియల్ అందుతూ ఉంటుంది. నాసా కేంద్రం వారి పరిశోధన సహా 50 ఏళ్ల పట్టు రుజువుతున్న విషయం ఇది. మొత్తం అన్ని గ్రహాలకి అన్ని నక్షత్రాలకి అణువుల రూపంలో మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందో ఆకాశం నుంచే వస్తుంది. దాన్ని 1000 ఏళ్ల క్రితం కనిపెట్టినటువంటి భారత జాతికి నమస్కారం, హిందూ ఋషులకి నమస్కారం. వేదంలో చెప్పారు ఆ విషయాన్ని. తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాజువాయోరగ్ని అగ్నేరాపక. ఆ మంత్రానికి సరైన అర్థం గ్రహించి కావ్యకంఠ గణపతి మహాముని మహాతపస్వి కాబట్టి రమణ మహర్షి దగ్గర ఉండేవారు. ఆయన ఈ వ్యాఖ్యానం చేశారు. ఏమీ లేదయ్యా దక్ష యజ్ఞం అంటే ఆకాశో గోళేభ్యో యద్వితరతి నిజ రజశ్చయాదన్నం. ఆకాశం ఎప్పుడు తనలో ఉండేటువంటి సూక్ష్మమైన అణువుల ద్వారా సూర్యుడు చంద్రుడు సహా, రాహువు కేతువు సహా, గురువు బుధుడు సహా అనేక నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఇవన్నీ ఒక్కొక్క పేరు దగ్గర కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అశ్విని అంటే ఒక నక్షత్రం కాదు, అశ్వముఖం రూపంలో ఉన్న కోట్ల నక్షత్రాల సముదాయం. కృత్తిక అంటే కత్తెరాకారంలో ఉన్న కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం. అంతేగాని ఒక నక్షత్రం కాదు, దాని ఆకారం కత్తెరాకారంలో ఉంది. దాన్ని కనిపెట్టి వేద ఋషులు దానికి కృత్తిక అని పేరు పెట్టారు. ఎంత ప్రయోగశీలురండి వాళ్ళు, ఎంత శాస్త్రజ్ఞులండి. నక్షత్రాల పేర్లు అర్థమైతే భారతీయ వైజ్ఞానిక చరిత్ర అంతా అర్థమవుతుంది. అవి గుడ్డి నమ్మకాలు కావు. అవి వాళ్ళకి తోచిన పేర్లు. మనం పిల్లలకి పెట్టినట్టు అశీషా భుషీషా అని వాళ్ళు పెట్టలేదు. ఇక్కడ చచ్చిపోతున్నారు పూజారులు ఈ పేర్లు చదవలేక. వాడికి అర్థం లేదు, అర్థం ఏం పెట్టి ఆశీష్ పుష్ వాడు చచ్చిపోతున్నాడు అక్కడ చదవలేక. అలాంటి పేర్లు పెట్టల. అశ్విని ఎందుకు పెట్టారు? అశ్వాకారం. కృత్తిక అంటే కత్తెర ఆకారం. భరణి కుంకుమ భరణి ఆకారం. అలాంటి పేర్లే 27 నక్షత్రాలకి పెట్టారు. 27 కాదవి, ఒక్కో దాంట్లో కోట్లు లక్షలు ఉంటాయి. వాటి ఆకారం అలా అంటే చుక్కల ముగ్గుని మొత్తంలో గీతలు గీసి చుక్కలు పెట్టి తర్వాత ముగ్గేసి రథం ముగ్గుగానో అమ్మవారి ముగ్గుగానో మార్చినట్టుగా ఆకాశాల నుండి చుక్కల మధ్యలో గీత గీసి కృత్తికా నక్షత్రం చుక్కలన్నింటినీ కలిపితే కత్తెర ఆకారం వస్తుంది. ఇలాగ అది లెక్క. అలాగా నక్షత్రాలకి మొత్తం సరుకు అంటే మెటీరియల్ అందిస్తుంది ఆకాశమే దక్షుడు. అందుకని ఆయన అన్నిటికీ అందించాడు. ఆయన యజ్ఞం చేయడం అంటే అర్థం అదే, హవిస్సులు కదా. ఈశ్వరుని ఎందుకు పిలవలేదు? ఆయన ఏమనుకున్నాడంటే, నేను దక్షుణ్ణి, నేను ప్రజాపతి బ్రహ్మకుమారుణ్ణి, నేను అందరికీ అన్నం పెడుతున్నాను, గ్రహళాలకి నక్షత్రాలకిను, నేను ఇంక మళ్ళీ ఎవరినో పిలిచేది. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుని నుంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? శంభుం ఉమాపతిం, ఆకాశం నుంచి వచ్చింది అది. అందుకని ఇదంతా మొత్తం ఈయన దక్షత్వం, ఈయన దగ్గరున్న మెటీరియల్ ఏదైతే ఉందో అది, ఈ అణువులు పరమాణువులు మొత్తం అన్నీ పరమేశ్వరుని నుంచి వచ్చాయనే విషయం మర్చిపోయాడు ఈయన. వేదం చదివి కూడా తెలుసుండు కూడా బుర్రలో అహంకారం ప్రవేశిస్తే అలాగే ఉంటుంది. వేదం ఏం చెప్పింది? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన శక్తేన భుంజీథాక మాగృధ కశ్యస్విద్ధనం. ఇదంతా ఈశ్వరుని చేత ఆవరింపబడినటువంటి స్థలమే. మొత్తం భూమండలం కాదు, 14 లోకాలు అంతే. దీంట్లో ఆయనకి ఇచ్చిన తర్వాతే నువ్వు స్వీకరించాలి ఏదైనా సరే. దాన్నే మనం ఇప్పటికీ ఇళ్లలో ఏం చేస్తాం? ఏం వండని, చివరికి బిర్యానీ వండని 2 చుక్కలు నీళ్ళు అందులో పోసి దేవుడికి నైవేద్యం పెట్టి తినండి, అంతే లెక్క. ఏది తినేవాళ్ళు అదే నైవేద్యం పెట్టండి, తప్పేం లేదు. యదన్నంబురు శోభంతే తదన్న ఆస్తస్య దేవతాక. దేవుడికి ఇది నైవేద్యం పెట్టచ్చా పెట్టకూడదా అనేది శాస్త్రాల్లో ఏమీ నిబంధనలు లేవమ్మా. మొహమాట పడక్కల, దాని గురించి భక్తి వదిలేయక్కర్లేదు. అలా పెడుతూ ఉండగా నీకే అర్థం అవుతుంది, ఈ కక్క మొక్క దేనికి ఆయనకి పని లేక ఇంత బెల్లం ముక్క ఎడితే సంతోషిస్తాడు కదా అని నువ్వు మాంసాహారం మానేస్తావు, ఆయనకి అదే పెడతావు. అందుకని బలవంతంగా మానేయమని ఋషులు ఎప్పుడూ చెప్పాలి.
అంత ఏదో ఏదో మాంసాహారం తిన్నంత మాత్రం నువ్వు ఏ పూజ చేయొద్దు అని చెప్పలేదు. అదే ఇదే కానీ కొన్నాళ్ళకి అది ఇది మానేయకూడదు. ఇప్పుడు మాంసాహారం కోసం పూజ మానేయకూడదు, పూజ కోసం మాంసాహారం మానేయాలి. ఇది రావాలో మనం ఆలోచించుకోవాలి కదా. కానీ ముందు కనుక ప్రారంభంలో చెప్పకపోతే ఏం చేస్తారో, అయ్య బాబు మనకెందుకు ఇద్దరు మానేస్తారు, అందరూ దూరం అయిపోతారు ధర్మానికి. అందుకని ఎవరు తినే తిండి వాళ్ళు తినండి, పర్వాలేదు. కానీ మీరు తినేది దేవుడికి నైవేద్యం పెట్టి పరమేశ్వరార్పణం తినండి. ఆ పరమేశ్వరార్పణం అని అనలేదు దక్షుడు. నేనెందుకు పెట్టాలి, ఎవరికైనా సరే నేనే అన్ని గోళాలకి సరుకిస్తున్నాను కదా అన్నాడు. దాంతో అది శివుడికి కోపం వస్తుంది సహజంగా. మరి ఆయన చూసుకోవాలి ఆ వ్యవహారాన్ని. ఇవాళ దక్షుడు మొదలెట్టాడు, రేపు ఇంకోటి మొదలెడతాడు ఇలాగ అహంకారంతో. అందుకని ఆయన వీరభద్రుడిని పంపించాడు ఒక్కసారిగా. అక్కడ వాడు ఆయన భయంకరమైన ఆయుధంతో త్రిశూలంతో అందరినీ సంహరిస్తూ ఉంటే దక్షుడు పారిపోయి యజ్ఞం మొత్తాన్ని, ఆయన కూడా మంచి పెద్ద మంత్రగాడు కాబట్టి మృగరూపం ధరించేలా చేశాడు. ఆ మృగం మీదే వీరభద్రుడి యొక్క ఆయుధం పడింది. అప్పుడు ఆ మృగం 2 ముక్కలైంది. శిరస్సు వేరైంది, మృగం వేరైంది. దాన్నే మృగశిరా నక్షత్రం అన్నారు. భారతీయ పురాణాలన్నీ వైజ్ఞానిక చరిత్ర. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, అక్కడి నుంచి రోహిణి, మృగశిర, ఆర్ద్ర, ఈ 3 శివుడు నక్షత్రాలు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, రామచంద్రమూర్తి నక్షత్రాలు. పునర్వసునాడు ఆయన పుట్టాడు, పుష్యమి నాడు భరతుడు పుట్టాడు, ఆశ్లేష నాడు లక్ష్మణ శత్రుఘ్నుడు పుట్టాడు. అవన్నీ దేవతలకు సంబంధించిన పుట్టుకలు. మనకు ఎలాగే డేట్ ఆఫ్ బర్త్లకి నక్షత్రం అది గుర్తుపెట్టుకుంటామో, దేవతల పుట్టినరోజులకి ఇవన్నీ. ఇందులో మృగశిర, ఆర్ద్ర, రోహిణి, ఈ 4 శివుడి. ఆర్ద్ర స్వయంగా శివుడి నక్షత్రం. శివుడు నెత్తి మీద చంద్రుడు ఉంటాడు, ఆయనకి బాగా ఇష్టమైన నక్షత్రం రోహిణి అన్నారు. అంటే దగ్గరగా ఉంటుంది, అంతకంటే ఏం లేదు అక్కడ. ఇగో మృగశిర, మృగం వేరైంది, శరం వేరైంది. ఆ మృగాన్ని ధరించాడు కాబట్టి ఇక్కడ మృగధరం. వందే సూర్య శశాంక వన్హి నయనం వందే ముకుంద ప్రియం. ఆయన లోచనాలు 3 ఉంటాయి, మనకి 2 కళ్ళే ఉన్నాయి, శివుడికి 3 కళ్ళు ఉంటాయి. ఆ 3 ఏమిటాయంటే, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, 3వ నేత్రం అగ్ని. ఈ 3 వల్లే లోకంలో వెలుగు ఉంది, గమనించండి. పైగా శివుడి కళ్ళు 3 ఎంత గొప్పవి అంటే, సూర్యుడికి చంద్రుడికి తేడా ఉందా లేదా? సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది, వేడి వస్తుంది. చంద్రుడి నుంచి వెలుగు వస్తుంది, వేడి రాదు, చల్లదనం వస్తుంది. అంచేత భగవంతుడు మనకి వేడి వెలుగు ఒకటిచ్చాడు, చలి వెలుగు ఒకటిచ్చాడు, 2 కావాలిగా. అందుకని శివుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మనకు ఏదైనా తేజోమయమైన దీప్తి ఇవ్వాలంటే సూర్యనేత్రంతో చూస్తాడు. ప్రతిభ అంటే సూర్యుడండి. ప్రతిభావంతులైన వాళ్ళు ఎవరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే కంగారు పడక్కల్లా, గుమాస్తా ఉద్యోగాలే పోతాయి, ప్రతిభావంతుల ఉద్యోగాలు ఉంటూనే ఉంటాయి, అనుమానం ఏమీ లేదు అక్కడ. దానికి తగిన నైపుణ్యాన్ని మనం సంపాదించుకోవాలి. అప్డేట్ అవ్వడం అవ్వాలి. అలాగే కూర్చుంటే ఆవిడ పిలుస్తాడు ఇక్కడ. ఇవాళ ఉద్యోగాల్లో పరిస్థితి, మా రోజుల్లో ఉద్యోగం అంటే ఓసారి తెలుగు మాస్టర్ ఉద్యోగం వచ్చిందంటే ఇంకా ఏమీ సవర్ణ దీర్ఘసంధి కూడా మళ్ళీ చూడక్కర్లేదు, అలాగే రిటైర్ అయిపోతాం అంతే, ఏం చదవక్కల. ఇప్పుడు అలా కాదు. నీకు సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజీ ఉన్నా సరే రోజు నువ్వు కంప్యూటర్ని సమాచారాన్ని ఫాలో అవ్వాల్సింది. జీపీటీయా, గ్రోక్కా, జెమినేయా, ఇంకేం రకరకాల. మొత్తం ఈ మధ్య ఇంకా ఒకటి వచ్చింది కొత్తది, ఆంథ్రోపిక్ అని చింతపిక్ వచ్చింది కొత్తది, ఆంథ్రోపిక్ అని వచ్చింది, అది కూడా వచ్చింది మన ప్రాణానికి. క్లాడ్ కోవర్క్ అని ఇంకోటి వచ్చింది, చూసుకోండి. ఇవన్నీ మొత్తం రేపు మనుషులు వచ్చి ఆర్టిఫిషియల్ వాళ్ళు మన పనులను చేసేస్తారు, వాళ్ళు మనిషిలాగా ఆలోచిస్తారు, మన పనేం లేదు ఇక్కడ. దానికి తట్టుకోవాలంటే వాటిని మించి ప్రతిభావంతంగా మనం ఆలోచించాలి. దానికి సూర్యుడు ఉదాహరణ. చాలాగా లోకంలో అంటారు, కొంత ప్రోత్సాహం ఉంటే కానీ ప్రతిభ రాణించదు. అది చిన్నపిల్లల మాట. మా బోటుగాడికి ప్రోత్సాహం ఏమిటమ్మా? ఓ 25 ఏళ్ళు దాటాక ప్రోత్సాహం మీద ఆధారపడకూడదు. ఇంకా నువ్వు స్వయంగానే చదువుకుని పెద్దవాడివి కావాలి, వారు ప్రోత్సహించాలి, వీరు ఎంతకాలం? బంగారు పళ్ళెం గోడకి చేర్పు ఉండాలి, బంగారు పళ్ళెలకైనా గోడ చేర్పు ఉండాలి. ప్రతిభకు అవసరం లేదండి. ప్రతిభ బంగారు పళ్ళెం కాదు, ప్రతిభ ప్రకాశించే సూర్యుడు. ఏ ఆలంబనం లేకుండా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడిని ఎవరు తిప్పుతున్నారు? సూర్యుడు చుట్టూ మనం తిరుగుతున్నాం. కానీ అంటే మన దగ్గర ప్రతిభ ఉంటే సూర్యుడు చుట్టూ నవగ్రహాలు తిరిగినట్టే మన చుట్టూ కంపెనీలు తిరుగుతాయి. ఆ ప్రతిభని కాపాడుకోవడం నీ చేతిలో ఉంది, నువ్వు ఇంట్లో ఉండి కాపాడుకోవచ్చు. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయి. ఏ తర్కశాస్త్రం కంటే గొప్పదా? కంప్యూటర్ సైన్స్ వ్యాకరణం కంటే గొప్పదా? ప్రాచీన వ్యాకరణ శాస్త్రంలో పాణిని రాసినటువంటి వ్యాకరణ శాస్త్రంలో ఫక్కీ అని ఒకటి ఉంటుందండి, మొదటి అధ్యాయం. ఇప్పటికీ అర్థం కాని పండితులు ఉన్నారు, దాన్ని ఫక్కీ అని పక్కనెట్టారు. అదో ఫక్కీ అంటారు. ఇప్పటికీ సంస్కృతంలో ఏదైనా అర్థం కాకపోతే అదో ఫక్కీ అండి, అర్థం కాదు. పాణిని వ్యాకరణంలో మొదటి అధ్యాయం అది, అష్టాధ్యాయంలో మొదటి అధ్యాయం ఫక్కీ. దాన్ని బ్రాకెట్లో పెట్టి పక్కనెట్టారు. ఇది మామూలు వాడికి అర్థం కాదు, ఆదిశేషుడికి తప్పని.
అంతకంటే ఏం గొప్పదా ఈ కంప్యూటర్ సైన్సు? అదే అర్థం చేసుకుంటున్నారయ్యా పండితులు. అంటే మన ప్రతిభను పెంచుకుంటే సూర్యనేత్రంతో సహకరిస్తాడు భగవంతుడు. నువ్వెంత ప్రతిభావంతుడివైనా ఎంత కష్టపడినా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మనస్సులో భయం ఉంటుంది కాస్త. అందుకని శివుడి దగ్గరికి వెళ్ళి, నాయన నా ప్రతిభ నా పని ఏదో నేను చేస్తున్నా, నువ్వు కాస్త అనుగ్రహించవయ్యా అంటే ఆ కుడికన్ను నీ వేపుకి తిప్పుతాడు, కెమెరా తిప్పినట్టే కొట్టుకో అంటాడు అంతే ఆయన. శివుడి నుంచి అనంతమైన శక్తి ఇచ్చాక మన ప్రతిభకు లోటే ఉంటుందండి. అలాగే కాస్త ఏదైనా సంతాపం కలిగింది, బాధపడుతున్నాం, వేడెక్కిపోయింది, కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు ఎప్పుడైనా ముట్టుకుని చూడండి, వెచ్చగా ఉంటాయి. ఎందుకుంటాయండి? లోపల దుఃఖం అంటే అగ్ని, దాని నుంచి వేడి కన్నీళ్ళే వస్తాయి. లోపల చెమట వస్తుంది, చెమట బిందువులు కూడా ముట్టుకోండి, కొద్దిగా వెచ్చగా ఉంటాయి. కొద్దిగా కవ్వోష్ణం అంటారు దాన్ని, కవ్వోష్ణం అంటారు. అందుకే దాన్నే తెలుగులో గోరువెచ్చన అంటారు. గోరువెచ్చన అంటారు. ఇప్పుడు ఆ మాట ఎవరికీ అర్థం కావట్లేదు. గోరువెచ్చన అంటే సరసలకు ఆగిపోయే నీళ్ళు పట్టుకొస్తున్నారు ఇక్కడ. బాయిల్డ్ వాటర్ వేరు, గోరువెచ్చని వాటర్ వేరు. అంత ఆ కన్నీళ్ళును చెమట బిందువులు ఎందుకు వెచ్చగా ఉంటాయండి? కన్నీళ్ళు దుఃఖం కారణంగా వచ్చే దుఃఖం వేడి, చెమట బిందువులు ఒంట్లో వేడి కారణంగా వచ్చే అది వేడే కదా. అందుకని శివుడు ఎందుకని సంతాపం కలిగిందనుకో, గుళ్ళోకి వెళ్ళి నువ్వు దండం పెట్టుకుంటే ఎడమ కంటితో చూస్తాడు నిన్ను, చల్లని వెలుగు నీ మీద ప్రసరింపజేసి, ఈ కష్టాలు పెద్ద సమస్య పిల్ల, ఎందుకు బాధపడిపోతున్నావు? అలాగే ఎవరికి రాలేదు, మేము రాలేదా, మేము తట్టుకోలేదా? సీతాదేవికి రాలేదా, ఆవిడ తట్టుకోలేదా? ఎవరికి రాలేదు? ఎవరు దమయంతి దేవికి రాలేదా? ద్రౌపదీదేవికి రాలేదా? వాళ్ళందరికంటే నువ్వేమన్నా గొప్పదానివా? ఎందుకంత బాధపడుతున్నావమ్మా అని ఖచ్చితంగా కుడి చేతి చూపుడు వేలుతో ప్రతి ఇల్లాలని, ప్రతి ఇంటి యజమాని శివుడు ఓదారుస్తాడండి, సందేహమే లేదు. అందుకే ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి. చలి వెలుగు, చల్లని వెలుగు కూడా ఆయన దగ్గరే ఉంది, వేడి వెలుగు కూడా ఆయన దగ్గరే ఉంది. అవసరమైతే మనం మహాపాపాలన్నీ చేస్తే 3వ వేడి ఉంది, అది మొత్తం వేసేస్తుంది. దాన్నే తృతీయ నేత్రం అంటారు. అది అగ్ని నేత్రం. అది మొత్తం సర్వభక్షకాయ విద్మహే సర్వనాశనాయ ధీమహి అంతే లెక్క. మొత్తం మింగి పారేస్తాడు. వందే భక్తజనాశ్రయం చ వరదం. ఇంతటి పౌరుషము, ప్రాభవము, వేడి, చల్లదనము కలిగిన శివుడు భక్తజనాశ్రయం చ వరదం, ఆశ్రయించినటువంటి భక్తులకి వరాలను ఇస్తాడు. వందే శివం శంకరం